లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి జనార్దన దీపం జ్యోతి పరమేశ్వర. ఓం ధనం ధాన్యం శుభ సంపద దీప ప్రస్తు. ఓం సర్వం దేవయామి. ఓం వాణిహిరణ్య గర్భాభ్యో నమః సచీవృంద దేవతాభ్యో నమః. రెండు చేతులు జోడి నమస్కారం చేసుకోండి. ఓం వాణిహిరణ్య గర్భాభ్యో నమః సచీవృంద దేవతాభ్యో నమః అరుంధతి వస్త దేవతాభ్యో నమః శ్రీ గురుభ్యో నమః మాతాపితృ దేవతాభ్యో నమః గ్రామ దేవతాభ్యో నమః కుల దేవతాభ్యో నమః ఇష్ట దేవతాభ్యో నమః శ్రీ గురుభ్యో నమః జననేభ్యో నమః నవగ్రహ దేవతాభ్యో నమః ఇష్ట దేవతాభ్యో నమః లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః ఉమామహేశ్వరాభ్యో నమః సీతారామచంద్ర ప్రభు దేవతాభ్యో నమో నమః. అయమూర్తో శుభమూర్తో అస్తు. ఓం ఆ నీళ్లు కళ్ళకు అద్దుకోండి. ఆ సమ్మే కలశముద్దలు ఉన్న నీళ్లు ముఖే విష్ణువండే మూలత్రశిలో బ్రహ్మ మధ్యమాతృగణసుధ కుక్షౌతు సాగర సర్వే సప్తదీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో స్వామి వేదోదన అంగే సహిత సర్వే కలశముషముద్ధ ఆకలశేషి ధావతి పవిత్రే పరిచిత్రే ధైర్యాగ్నే శివర్ధతే ధారయామి. అందరూ మమ అనుకోండి. అస్మాకం ఓం సమస్తు పరమేశ విద్యార్థే స్వస్తి శ్రీ శోభాసునామ సంవత్సరే దక్షిణ శుక్లపక్షే పూల పూల ఓం శ్రీమాన్ స్వస్తి శ్రీ శోభాసునామ సంవత్సరే దక్షిణ శుక్లపక్షే ఇది శ్రీమాన్ శ్రీ హేమంత ఋతువే ఇది మార్గశిర మాసే శనివాసర స్థిరవాసర శుభవాసర శుభ నక్షత్రే शुभ नक्षत्रे अर्धन नक्षत्रे शुभ योगे शुभ निष्ठाय शुभ तिथो संकट हरि चतुर्थी श्रीमान श्री वंशोद्भवस्य वंशोद्भवाय गोत्रोद्भवस्य ఇది మండపంలోద్భవస్య ఇందేసుకో. ఇది నిరుడుల వంశోద్భవాయ మీ ఆయన పేరు లింగనామధేస్య సధర్మభక్తి సౌభాగ్యవతి లక్ష్మీనామధేస్య మీ పిల్లల పేర్లు మీ అందరి పేర్లు అక్క అమ్మ అందరి పేర్లు అనుకో. శ్రీమంత్రి గోత్రోద్భవస్య దాసవంశోద్భవ గోత్రోద్భవ జీవన్నామధేస్య నీ పేరు శ్రావణనామధేస్య సధర్మభక్తి సౌభాగ్యవతి లతికనామధేస్య పుత్రస్య పౌత్రికస్య అందరి పేర్లు అనుకో. పిల్లల పేర్లు మీ అత్తమామల పేర్లు వంశోద్భవాయ గోత్రోద్భవ యజమానామధేస్య మీ నాన్నగారి పేరు కుటుంబస్య. అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీ గోత్రాన్ని మీ రెండు చేతులు జోడించి మీ యొక్క గోత్రాన్ని తర్వాత మీ వంశాన్ని తర్వాత మీ భర్త పేరు మీ పేరు మీ తల్లిదండ్రుల పేర్లు పిల్లల పేర్లు అందరి పేర్లు మనసులో అనుకోండి. ఓం సహ కుటుంబస్య సపరివారస్య సబంధవస్య సమేతస్య శ్రీ మాన్ శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధో పార్వతీ పరమేశ్వర సన్నిధో. ఇది నిత్య అర్చన ఇది అభిషేక కథ అహం పూజాం కరిష్యే. అయమూర్తో శుభమూర్తో అస్తు. ఆ లీలలో పసుపు కుంకుమ అక్షంతర పువ్వులు వేయండి. ఓం శ్రీ గణేశస్య ముఖే విష్ణువంటే రుద్రసముద్ర మూలత్రస్త బ్రహ్మ మధ్య మాతృ ముక్షతో సాగర సర్వే సప్త దీపావసంద ఋగ్వేద యజుర్వేదో చక్రయేండి సహిత సర్వే కలశం సంవత్సర ఆకలశేషి ధావతి పవిత్రే పరిశుద్ధైర్యాగ్నే శివర్ధతే ఆపవా ఇదం సర్వవిద్యభూషాణాపః. ఆ పువ్వేయండి. పువ్వుతోడి ఓం సద్యార్థం ఇదిహో సన్నిధో ఇతిం ధారయామి ఇతిం దేవతా హృదయంతో శాంతిరస్తు. ఆ పువ్వు తీసుకొని గణపతి గౌరవం చిలకరేయండి. ఈ చిలకరించి అక్షర పసుపు వేయండి. ఓం గణనాంధ్రహ గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమాశ్రవాస్తం. పసుపు కుంకుమ వేయండి. అక్షంతలు వేయండి. గణపతికి ఒక పువ్వు గౌరవంకు ఒక పువ్వు పెట్టండి. భ్రమణాస్పద దీపాలు ఉంటాయి జాగ్రత్త. భ్రమణాస్పద ఆన శృంగున్నోతిభి సీద సాధనం సుముఖాయ నమః చెప్పండి. సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఇట్లే కదా. గణపతి ఓం కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః अंदरनक्ष विकटाय नमः विघ्नराजाय नमः धनदीपाय नमः धनदक्षाय नमः बालचंद्राय नमः गजाननाय नमः शूर्पकर्णाय नमः सर्वसिद्धिप्रदाय नमः विदुरण्ये भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् भूर्भुवस्वरावः श्री महागणपति देवताभ्यो नमो नमः श्री महानैवेद्यं निवेदनं समर्पयामि शांति 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 इति महानैवेद्यं निवेदनं समर्पयामि प्रणय स्वाहा आमेకి చెయ్ ప్రణయ సమనాయ సవనాయ స్వాహ ఇట్లా దింపు అయ్యా నీ అమృతులు ఉన్నాయట చూడు ఆయురారోగ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించి మంచి మార్గంలో నడిచే విధంగా బుద్ధిని ప్రసాదించు తండ్రి బలో విఘ్నేశ్వర భగవానికి జై లక్ష్మీ నరసింహ స్వామి భగవానికి జై లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద
తదనంతరేణ ఉగ్రదేవకః దిందారయామి ఉచ్చారణపైన నీళ్లు ప్రోక్షణం చేసి పసుపు మీద రాహు కేతువే నమః జగూస్మవేవ సంగజం కషపయం మహాదేవం కామరం చరపణ దోషం దివాకరం దశంకర శరణం నమామి శేషం సంపూర్ణ ధరణీకరణ సంపూర్ణ బుద్ధి సమర్పణ కుమారశక్తి మంగళం ప్రణవ ప్రియ రూపాలేశ రూపేణ భక్తిమంతుం స్వామి సంతోషం కంబుదం ప్రణమ్యం దేవీనాంచ ఋషీనాంచ గురుకాంచ నివ బుద్ధిమంతం త్రికం సందలే గృహస్నే విభక్తాం నరాం ద్విత్యాం పరమానందం సర్వశాస్త్ర పుత్తారం భార్గవం ప్రణమ్యం నీలాంజన సమవాసర యుగం ఛాయమార్గం సంపూతం మామిషం చరచర అర్ధకాయ మాగరం చదజోని శ్రీకార సంపూతం రాహు ప్రణయం కలసాపు సంకటం తారకాంతం ఇది శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి జయ సత్యనారాయణ స్వామి గోవింద గోవింద నవగ్రహదేవత భగవానికి జయ జననకాల మృత్యు గంట పీడ దోష పరిహార నివారణ సిద్ధి రస్తు నవగ్రహ నక్షత్రం నమస్కారం చేసుకోండి భూదేవికి నమస్కారం చేయండి యా దేవి భూదేవి నమస్తే నమస్తే నమో నమః జ్ఞానాభ్యాసమేదో అభ్యాసమేదో విశ్వసమారుష్యం భవతి సంగ్రహే ఇది క్షీరేణ స్నాపయామి అయ్యా పైకి చేతి పోయినా అన్న గొప్ప మెల్లగా కన్నం ఓం ఆభ్యాసమే విశ్వసోమారుష్యం భవతి సంగతే ఇది క్షీరేణ స్నాపయామి దధిక్రమణో ఆకర్షశ్రమేమకట్నం దబ్దం స్నాపయామి శాంతి శాంతి అన్న నీళ్ళు వేస్తాను నీళ్ళు ఓం సర్వం దేవానాం హృదయంతున కృష్ణ భగవాన్ అచ్యుతో అచ్యుతమేదా సర్వం దేవతా హృదయంతు ఆయన ముంచు ఇదిం ధారయామి అన్న ముంచు అన్న డొల్లదే మళ్ళీ గిన్నెలో వేసుకో ఓం ఇదిం ధారయామి ఇగో గంధం నువ్వు అంచె తీసుకో అలాగే ఇగో అరిచేదాకా ఇగో అలాగే అయ్యా అరిచేది పట్టు సర్వం ధారయామి ఓం గంధద్వారాం దశామిత్య పుష్టాం ఈశ్వరుగం సర్వభూతానాం తామి హోపావయే శ్రియం సర్వం ధార వస్త్రమే ఇదిం ధారయామి అయమూర్తో శుభమూర్తో అస్తు ఇది శ్రీమానస దేవత లోపల కుర్త లోపల పెట్టండి పూలు పెట్టు ఇదిం ధారయామి రమారమణ గోవింద గోవింద సత్యనారాయణ స్వామి గోవింద గోవింద సీతారామచంద్ర ప్రభు భగవానికి జయ అయ్యా పూలు పెట్టండి ఓం లక్ష్మీ నరసింహాయ నమః శ్రీవాసాయ నమః పుండరీకాని సముద్రస్యాగ్రే ఇమే భూదేవి నమస్కారం చేసుకోండి యా దేవి భూదేవి నమస్తస్యై నమో నమః జ్ఞాన రూపేణ శక్తి రూప నమస్తస్యై నమో నమః శాంతి శాంతి మానవ జీవితంలో బ్రహ్మల ద్వారా మన యొక్క జన్మరాత అంతా రాసింది ఉంటుంది కానీ బ్రహ్మ చేసింది తప్పదు అనుకుంటాం కదా కానీ ఆ బ్రహ్మరాతను కూడా బ్రహ్మ మార్చలేడు ఈశ్వరుడు మార్చలేడు మనం కూడా మార్చుకోలేదు మనములు తాత్వికులు పండితులు నారాయణుల వారు చేత పట్టుకోండి వినాలి ఆ విధంగా పండితులు తాత్వికులు అందరూ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్పడం ప్రారంభించను స్వామి వ్రతం ఏ కాలంలో చేయలేను 3 కాలంలో ఎప్పుడైనా చేయవచ్చును వర్షకాలము చలికాలము ఎండాకాలం ఎప్పుడైనా చేయవచ్చును మరి ఎక్కడ చేయవలేను నూతన గృహప్రవేశానంతరం కానివ్వండి 16 పండుగల తర్వాత కానివ్వండి పెళ్లి అయిన తర్వాత కానివ్వండి మరి ఇంట్లో కానివ్వండి దైవ సన్నిధిలో కానివ్వండి గంగా తీరాన కానివ్వండి మరి గుడిలో కానివ్వండి వ్రతము చేయవచ్చును మరియు చేసే ముందు ముత్తైదుల్ని చుట్టుపక్కల ప్రజల్ని భక్తుల్ని పిలిపించుకొని ఆ విధంగా అవపంచకంతో గంగాజలంతో ఇల్లంతా శుద్ధి చేసి చుట్టుపక్కల ప్రజల్ని భక్తుని మిత్రుల్ని పిలిపించుకొని భూదేవి పైన ముగ్గు వేసి పీటకు నలువైపులా చెరుకు తోటను అరటి తోటను మామిడి తోటలతో అలంకరించి బట్టపరిచి బియ్యం పోసి స్వామికి అభిషేకం చేయవలెను అదొక విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు గేదె పాలు వాడుతున్నారు అందువల్ల ఆవు పాలు వాడితే చాలా శ్రేష్టం కష్కరెందుకు కాదు ఒక చెంచడెందుకు కాదు ఆవు పాలే పోయాలి దొరకట్లేదు కాబట్టి గేదె పాలతో నడిపిస్తా ఉన్నారు ఇక నడవనని మా పంతులను కూడా అదే చేస్తా ఉన్నాం అందువల్ల కష్కడ ఆవు పాలు సంపాదించే ప్రయత్నం చేయాలి ఆ విధంగా అభిషేకం చేసుకొని గంగాజలంతో శుద్ధి చేసి చుట్టుపక్కల ప్రజలు భక్తులు మిత్రులందరూ పిలిపించి ఆ విధంగా స్వామివారిని గంధము పసుపు కుంకుమ పర్వంతో అలంకరించి ఆ యొక్క కుడుకలో రజిత సింహాసన పోషణ పెట్టి అయ్యా సత్యనారాయణ స్వామి నా ఇష్టపడిన కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యము ధనము ధాన్యము విద్యా బుద్ధి విజ్ఞానము వారు కోరుకున్న ప్రకారం కోరికల్ని
ధరించి ఐశ్వర్యంగా ధనంతో వ్యవసాయంతో వ్యాపారంతో ఆనందంగా ఉండే విధంగా శక్తిని బలాన్ని చేకూర్చు స్వామి అని చెప్పేసి తన కోరికను కోరుకుంటూ 5 అధ్యాయాలు బ్రహ్మడు చెప్పిన ప్రకారం శ్రద్ధగా విని తదనంతరం యథావిధిగా స్వామి వారికి శ్రీప్రసన్న నైవేద్యం బుర్రెల నైవేద్యం అరటిపళ్ళ నైవేద్యం సమర్పించి తదనంతరం మంగళారతులు ఇచ్చి తదనంతరం వచ్చిన భక్తులకు మిత్రులకు తీర్థప్రసం ఇచ్చి తాను తీసుకుని యథావిధిగా ఆ బ్రహ్మని దక్షిణాంలో ఇచ్చి మంచి విజ్ఞానం ఉద్యోగం ఐశ్వర్యం అధికారంతో కలకలాడుతూ సంతోషంగా ఉంటారని వివరించను స్వామి. అందరికీ సహాయం చేసి అందరికీ భోజన సదుపాయం కల్పించి మనలాగే వ్రతం చేసి చుట్టుపక్కల ప్రజలు భక్తులు మిత్రులందరూ పిలిపించి అంగరంగ వైభవ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఆ విధంగా వారి వారి కోరికలను కోరుకుంటూ అలా ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ప్రతి ఒక్క వ్రతం చేయమని చెప్పేసి హితం బోధించను. అయ్యా సత్యనారాయణ స్వామి ఇక నుంచి అందరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను స్వామి అని చెప్పేసి తన కోరికను కోరుకుంటూ ఇహలోకం సుఖాన్ని ఇస్తూ అంత్యాబృందు వెళ్ళిపోయాడు. ఇది ద్వితీయాధ్యాయ సమర్పయం. ఇది సత్యనారాయణ స్వామి భగవానికి జయ. రమారమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథ రక్షకుడ గోవింద గోవింద. లక్ష్మీ నరసింహ స్వామి భగవానికి జయ. గోపాలకృష్ణ భగవానికి జయ. సీతారామచంద్ర భగవానికి జయ. అభయ వీరాంజనేయ స్వామి భగవానికి జయ. సత్యనారాయణ స్వామి మహారాజ్. సత్యనారాయణ స్వామి తీసుకొని ఆ కోమటి వాడిని భర్త అక్కడి నుంచి వ్యాపారం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించి భోజనం చేసి తన భార్య కొరకు తీర్థప్రసాదం దాచిపెట్టుకొని నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. వేసి బాలశాల వేసి కళావతికి కూడా నామకరణం చేసి పేరు పెట్టి ఆ పేరు పెట్టిన సమయం తర్వాత మళ్ళీ వచ్చిన పిల్ల ఇంటి ముందర తిరుగుతుంటే తల్లి ఆలోచించి తన వ్యాపారస్తులు పిలిచి అయ్యా నాదా పెళ్లికి వచ్చిన పిల్ల ఉన్నది, మనం సత్యనారాయణ వ్రతం చేద్దాము, పిల్ల పెళ్లి చేద్దామని చెప్పేసి అడిగి అడగడంతో ఇప్పుడు ఎందుకు ఖర్చులండగా వివాహ సమయం తర్వాత 16 రోజుల తర్వాత సత్యనారాయణ వ్రతం చేయలేదా, అప్పుడే వ్రతం చేద్దామని చెప్పేసి ఆ వ్రతాన్ని మళ్ళీ వాయిదా వేసింది. ఆ విధంగా ఆకాశం అంతా భూదేవంతా పందిరి వేసి అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా అల్లుడి కాళ్ళు కడి కూతురు కాళ్ళు కడి కండుగా కట్టించి తదనంతరం అల్లుడిని ఇల్లరిగా ఉంచుకోలేను, ఇల్లిట ఉంచుకోలేను. తదనంతరం ఆ 16 రోజుల మళ్ళీ లీలావతి భర్త కళావతి భర్త లీలావతి కళావతికి ఇలా సమాధానం చెప్పాను. మీ బ్రతుకు మీరు బ్రతకండి, మేము అల్లుడు మామ ఇద్దరం సంపాదించుకొని వచ్చిన తర్వాత వ్రతం చేద్దామని చెప్పేసి వ్రతాన్ని మళ్ళీ అబద్ధమాటు వాయిదా వేస్తూ ఆ విధంగా సంపాదన కొరకు బయలుదేరారు. పాపం ఆడపడుచుని ఒంటరిగా వదిలిపెట్టి స్వస్థాన్ని చెప్పేసి కోపం వచ్చి చేయడానికి వారికి దొంగతనాన్ని నింద మోపాను. బట్టలు వచ్చి మామాలు దగ్గర తీసుకుపోయి రాజుకు అప్పగించి రాజు చిరసంలో చీకటిలో బంధించమని చెప్పాను. అలాగే చీకటిలో బంధించగా అక్కడికి వెళ్ళి ఒక పక్కన కూర్చొని 5 అధ్యాయాలు కథలు విని స్వామికి నైవేద్యం పెట్టి మంగళారతులు ఇచ్చి అయ్యా సత్యనారాయణ స్వామి నేను నీ అన్నం గ్రామంలో జన్మించాను కానీ ఇలాంటి సుఖంలే స్వామి, అందువల్ల నన్ను మన్నించి జానులతో మన్నించి క్షమించి తిరిగి ఆ 2 వ్యాపారస్తుల్ని రాజు యొక్క కరుడుకు వెళ్ళి నిజరుతున్నంత వ్యాపారస్తులు విడిపించి వారికి ధనము ధనరాశులు వజ్రాలు ఇచ్చి నైనా వ్యాపారస్తులారా మీరు కళావతి భర్తలు లీలావతి భర్తలు కదా, మీరు ఇంటికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేయు, మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పాను. అలాగే స్వామి అని చెప్పేసి క్షమాపణ వేడుకొని రాజు ఇచ్చిన నగలు వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు ధనరాశులు ఒక్కొక్కరిగా ఉంటుంది. ఆపదముక్కుల వాడు అనాథక్షకుడా గోవింద గోవింద. లక్ష్మీ నరసింహ స్వామి భగవానికి అందరు కూర్చోాలమ్మా, కూర్చోాలి మధ్యలో
అన్న రమణ వాళ్ళ పెద్ద కొడుకు స్వామి దగ్గరికి వచ్చాడు. స్వామి దగ్గరికి వచ్చి సేవల నిగ్రహమైండు. అయితే ఏం చెయ్యాలా అంటే నువ్వు ఫైనాన్స్ చేయు, నీకు ఫైనాన్స్ నడుస్తుంది, నీ ప్రసాదము నెత్తి మీద ఎక్కువ 80,000 ఇచ్చిండు. దాన్ని 80,000 ఇచ్చిన తర్వాత ఒక ఆమె దగ్గర 5 లక్షల చిట్టు లేబట్టిండు. 5 లక్షల చిట్టు లేబట్టి ఇక దాంతో మళ్ళీ ఫైనాన్స్ చాలు చేసిండు. ఇక ఇవి 50,000, 5 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలేని 5 లక్షలు అయిన తర్వాత దాన్ని మళ్ళీ డైలీ ఫైనాన్స్ ఏం చేసిండు, ఒక దొంగ చిట్టు వేసిండు. ప్రతి 3 నెలలకు 50,000 కట్టాలి. అవునా? మళ్ళా నెలకు 15,000 కట్టాలి. అంటే నెలకు 15,000 ఇంటూ 3 నెలల కంటే 40,000 అవుతుంది. 3 నెలలకు 50,000 అవుతుంది. మొత్తం 90,000 నేర్పకూడదు చిట్టి. ఒక్కొక్కరు చిట్టి 1,00,000 రూపాయల చిట్టి కట్టడానికే 6 నెలలకు 2 కిస్తులు కట్టడానికి ఇబ్బంది పడే వ్యక్తి ఉన్నప్పుడు ఏం చేసిండు, 3 నెలలు ఆశ పెడుతున్నాడు. అంటే 10 లక్షలు వేసాడు, 10 లక్షలు వేసాడు, మళ్ళీ 5 లక్షలు వేసాడు. అప్పుడే ఆశ్రమం ఓపెనింగ్ అయింది. ఆశ్రమం అయిపోయిన తర్వాత ఫస్ట్ బుధవారం నాడు ఇక మరి అలా ముహూర్తం వేసి ఇల్లు ముహూర్తం. ఇల్లు కట్టేటప్పుడు ముహూర్తంలో డబ్బులు లేవు. ఇల్లు కట్టినప్పుడు ముహూర్తంలో డబ్బులు లేవు. 4,000 రూపాయలు చేయకుండా పిల్లల దగ్గర అప్పుడు మళ్ళా అంటే ఫైనాన్స్ లో అటు ఇటు తిరుగుడు చేసుడు అదే ఇబ్బంది అయింది. వాళ్ళ అమ్మ దగ్గర కూడా లేవు. అంటే జస్ట్ ఆయన మాట మీదనే ఏమన్నాడు, ఒకటే మాట ఏమో పాటించు, నీ ఫైనాన్స్ సంవత్సరం కన్నా వాడే వచ్చిస్తారా అని చెప్పి ఈ రోజు 50,000 కట్టలేని పరిస్థితి నుంచి ఒక ఇల్లు కట్టి ఒక దేశం పోకుండా ఒక గవర్నమెంట్ జాబ్ లేకుండా ప్రతిది కూడా అయ్యకు సపోర్ట్ గా ఉంది నేనున్నా అని అయ్య కూడా నానా నువ్వు ఏదన్నా చేయరా, నా నామస్మరణ తీసుకో, నా మాట నమ్ముకో, నన్ను నమ్ముకో నీకు సొమ్ముడైతా అని ఒక్క మాటల ఈ రోజు పిల్లగాడు ఒక 10 మందిలో విలువ, ఒక ఎమ్మెల్యే పిఎల్ కానీ, ఒక ఎస్ఐలు కానీ, ఒక గవర్నమెంట్ జాబులు కానీ ఇక 10 మంది నమస్తే పెట్టే స్థాయికి 3 సంవత్సరాల అయ్యేదాడు ఒక మహాత్మ అయింది. మార్పు మొత్తం అంతకుముందు మొత్తం కచ్చా మొత్తం ఆరం లెక్కలు తిరుగుడు చేసుడు, ఈడుంటే ఆడుంటే డిసెంబర్ హైదరాబాదు ముంబై పని తిరుగుడు. అలాంటి ఈ రోజు మీ కళ్ళ ముంగట అందరికీ కనిపించే విధంగా ఎంత అద్భుతంగా అయిందంటే ఇక ఫైనాన్స్ ఒక 10 మంది నమస్తే డబ్బు లేకుండా సరే ప్రోగ్రామ్ చేస్తాడు పిల్లగాడు జస్ట్ మాటతోటి ఎదిగారు. కాబట్టి చెప్పేది ఏంటంటే సంగతి చెప్తా మంచిగానండి. ఒక 6 సంవత్సరాలు పెళ్లి అవుతుంది. ఆయన కాంత గారు అయ్యగారు దగ్గరికి వస్తాడు, పని చేస్తాడు, అయిపోతుంది, అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. మరి 6 సంవత్సరాలు కానుకో ఇక్కడికి రావడం ద్వారా అయింది కదా, అయిందనే అది మన మహత్వం. ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే చెప్పడం చెప్తలేదు, చెప్పాలి అయ్య గారికి ఈ పనులు జరిగినాయి, ఇట్లా జరిగింది, జస్ట్ ఆయన నమ్ముకున్న తర్వాత రిజల్ట్ మీకు ఫెయిల్ అనిపిస్తే మీరు వచ్చి చెప్పిందంతా ఉత్తరే అని ఒక మాటలు ఆయన నమ్ముకోండి. పని పక్క ఇక్కడ పని పక్క దగ్గర అమెరికా దుబాయ్ కంటే ఒక 100-200 మంది వేరు వచ్చి ఇక్కడ నుంచి సంతానాలు అయితే దగ్గర 4 మంది. అరచన చేద్దామా మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలో కోవెల కడదామా, 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా, జోడించి శ్రీ చందనములు మలరిచి మంగళకరమవు సుందరము మందనమరమ్మ, శ్రీ సత్యనారాయణి స్వామి దేవపురారమ్మ. కర్పూరగౌరం గణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదావ్రతంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి ఆనంద కర్పూర మంగళ మహానీరా.
మానవునికి కళ్యాణం అనేది ప్రత్యేకత, మరియు ఈ యొక్క దేవతలకు కళ్యాణం అనేది ప్రత్యేకత. దేవ కళ్యాణంతో జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు ఈ యొక్క హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా కళ్యాణం, మరియు ఇంకా ఇతర సాంప్రదాయాలు చూసినట్టయితే ఇక జరుగుతూ ఉంటాయి లోకంలో. మరియు ఈ యొక్క హిందువుల యొక్క కళ్యాణము అందరి సమక్షంలో ये सर्व विघ्नोपशान्तये ॐ देवीं वाजमेन्द्र देवास्तं स्वरूपः पशवो वदन्ति सानोन्द्रेषु मुख्यं ध्वनिर्व्यासं वसुधैतो अयमुहूर्तो शुभमुहूर्तो अस्तु नी कलगतुकोंडि आगमार्दन्तु मूलतस्यो मध्यमातृहनस्तः कुक्षौतो सागरा सर्वे सप्तदीपावसुन्दर ऋग्वेदवेदवस्वामि वेदवादनः अंगे च सहित सर्वे कलशं समुद्रः आकलशेषधावति पवित्रे वर्तिते चिन्मयिनित अय्या ఒక్కసారి గంగే యమునే చైవ కృష్ణ గోదావరి నర్మదే సింధు కావేరి కృష్ణ तत्वदेवता आह्वान करिष्ये भूदेवी नमस्कार చేసుకోండి या देवी भूदेवी नमस्तस्यै नमस्तस्यै नमो नमः ज्ञानरूपेण शक्तिरूपेण नमस्तस्यै नमस्तस्यै नमो नमः अपवित्रोवावैत्रोवां अर्थं इदहि श्रीमान् श्री मण्डपं शुद्ध्यार्थं इति देवता हृदयन्तु अयमुहूर्तो शुभमुहूर्तो अस्तु इति धारयामि सर्वं देवयामि ओम विदस्यान्तनमिदं सन्नाई विघ्नेश्वराय नमः लंबोदराय विकटाय विघ्नराजाय गणाधिपाय धूम्रकेतुर्नद्धक्षोपाल चंद्रो गजानः द्वादश नामानि या पठन्ते समिध्यारम्भे वा ये च प्रवेशयामि संकल्पं पुण्यं यास्वसन्निधो यदाय पञ्चजीवितः संपत्तिकन्दं सर्वं देवताय सर्वदा ओ विघ्नेश्वर पार्वती परमेश्वर మా జీవితంలో ఆనందము కళ్యాణము సౌభాగ్యము ఐశ్వర్యము వ్యవసాయము వ్యాపారము పాడి పంటలతో సంతోషంగా ఉండే విధంగా విఘ్నేశ్వర ఎల్లవేళలా కరుణించి కాపాడి ఈశ్వర ఎల్లవేళలా సకాశితింధారస్యం దేవం హృదయో విశ్వం రూపేణ విశ్వమయంతు ధనం పెట్టుకోరి అయ్యా వాయించండి ధారయామి सर्वं देवानां हृदयन्तु अयं सपदोदरि सुदीं देवसम्मरोहाशुभयन्ति मोरस्याः आशिकं भायन्ति आशिकनि नानार्थं कलकङ्कणि
दिग्भागे श्रीशैलस्य मध्यप्रदेशे तेलंगाना मध्यप्रदेशे अंतर्भागे सायन తండ్రి పేరు మీ అత్తవారు పితుః పితృస్యం దేవం హృదయంతునః ఇతిం ధారయామి రుభ్రం సప్తుతే సముమోస్తుతే చెప్పండి కన్యం కనక సంపన్నం కనకాభరణం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ ఓం ధర్మేచ ఆర్తేచ చరామి నాది చరిత్రయ ఇతి యంతునః ఇతిం కృత్వే సర్వం దేవానాం హృదయంతు ఓం విశ్వంభరణా స్వరూపం సాక్షిణ్యో సర్వదేవానాం సర్వం అంటే सर्वं देवानां हृदयो विश्वं रूपस्यं मूर्तिनामधेयस्य इतिं कृत्वहे अवश्यं देवं हृदयो वस्तुं देवता हृदयन्तुः पादप्रक्षाल्य इतिं धारयामि कन्यं कनकसम्पन्नं कमलं दास्यामि तुझं तुभ्ये नमो नमः इतिं धारयामि शान्ति 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 शान्तिः बोलो पार्वती परमेश्वर भगवान की लक्ष्मी नरसिंह स्वामी भगवान की इतिं धारयामि गुडाशकरस्यं देवं हृदय दीर्घावेलमस्य देवतः हृदयन्तुनः इति సమర్పించండి 10 రూపాయలు ఏంటంటే మీరు వచ్చినంత లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా
సింధు కావేరీ శరయు మహేంద్ర తనయా సుమూర్తో సావధాన ఎవరేగండి స్వామివారి అంతే సుమూర్తో సులగ్న సుమూర్తో సావధాన గణ్యవరా నుర్వే గురువే ప్రేమ కృపాజయ సుమూర్తో సులగ్న సుమూర్తో సావధాన సుమూర్తో సుమూర్తో సులగ్న సావధాన సులగ్న సావధాన హరే गौरी कल्याणार्थे इति ब्रह्मस्य ब्रह्मसूत्रकस्य ब्रह्ममयन्तुना इति ब्रह्मदेवता हृदयन्तो अस्तु इति धारयामि तं धारयामि अयमुहूर्तो शुभमुहूर्तो अस्तु अयमुहूर्तो నడుముకు చెంగుల్లి అమ్మ ఏడికెళ్ళచ్చు. అరే పోయనే వీడియో ఏంగా చూడకుండా పోయండి నా పోయండి పైన ఎక్కడండి పోయండి అమ్మా సార్ చేయండి పోయండి పోయి అలా అబ్బాయి శంభోరార మంగళమన్ భవానీ వర आयुष्यं तेजोददातु पार्वती परमेश्वर कर्पूर नीराजनं समर्पयामि। ओम नमः शिवाय। हर हर महादेव शंभो शंकर।
అది నాన్న పెద్దమ్మ ఇట్లా వీడియో కదా ఇది తీసేయండి నేను సాగా సార్ ఇక్కడ సాయన్న అరే నువ్వు ఆగి మంచిగా Oi, ajar ajar. Oi, ajar. Akan serangga boy. ini boy itu boy. లేకపోతే వారం వారం మత్తు ఏర్పడుతుంది ఇక నన్ను చూడకమ్మా నా దేవుడే ఉన్నాడు దేవుళ్ళు చూడాలి నన్ను చూస్తే మత్తు మోడి వెళ్ళిపో మూడాటి లేదా మోడి